ఇల్లు గాని దావత్లు గాని ముక్క సుక్క ఎంత పానమో మన వెజిటేరియన్స్ కి అంతే పానం. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్. చిన్న చిన్న టిప్స్ తో జబర్దస్త్ ఉండేలా చెప్తా. చలో నడువురిగా. బౌల్లో ఒక కప్పు కందిపప్పు, సగం కప్పు పెసరపప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని మంచిగా కడుక్కోండి. తర్వాత చాయ్ గిన్నెలో పప్పు మునిగేలా నీళ్ళు పోసుకొని సగం చెంచాడు పసుపు, 2 చెంచాల నూనె పోసుకొని పప్పును మంచిగా ఉడకబెట్టుకోండి. ఒక భాగంలో కొంచెం నూనె పోసుకోండి. అది వేడి కాగానే అందులో ఆవాలు, మెంతులు, వెల్లుల్లి కొంచెం కలర్ రాగానే 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, సగం చెంచాడు ఇంగు వేసి కలిపితే మంచి వాసన వస్తది. మరి మాకు వస్తలేదు ఎందుకు? ఒక ఉల్లిగడ్డని సగం చందమామ లెక్క కట్ చేసి వేసుకోండి. కొంచెం వేగితే చాలు. అందులో కొన్ని టమాటాలు, మునక్కాయలు, సొరకాయలు, దోసకాయలు, క్యారెట్, వంకాయ మీకు నచ్చిన కూరగాయలు వేసుకోండి. అరే కాకరకాయలు కూడా వేసుకోవచ్చా? కాకరకాయలు ఒకటి ఎందుకు తాత, కొంచెం పాలు పోసుకొని చాయ్ పత్తి సాంబార్ చాయ్ అయితే తాగు. చల్లగా ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకొని ఉడకబెట్టుకున్న పప్పును వేసుకోండి. ఎంతైతే పప్పు వేసుకున్నారో దానికి డబల్ నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు మరగబెడితే మన కూరగాయలు ఉడికిపోతాయి. తర్వాత గ్యాస్ ని మొత్తం స్లో చేసుకుని పిసుకున్న చింతపండు కొంచెం, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బెల్లం, కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక 5 నిమిషాలు మరగబెట్టుకోండి. దీనికి ముందు వీడియోలో సాంబార్ పౌడర్ వీడియో ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి. ఇట్లా పైన బురగోసే తీసి మరగబెట్టుకొని మన సాంబార్ రెడీ.